నిజంగా ఈ నెల ఆనంద మాసమే. ఈ నెలలో సంతోషాలే మనం కలిగి ఉండాలి. నీవెంత దుఃఖము కలిగి ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థితిని బట్టి నీవు ఆనందాన్ని కలిగి ఉండాలి. నీ దుఃఖాన్ని బాపేదే ఆయన జన్మము. నీ దుఃఖాన్ని తీసివేసేది, నీ బాధలను తీసివేసేది, నీ వ్యాధులను పోగొట్టేటువంటి విధముగా సంతోషాన్ని కలిగించేటువంటి వార్త ఏంటో తెలుసా? ఆయన మనందరి కొరకు జన్మించాడు. ఎంత గొప్ప శుభవార్త. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి అని అంటే గనుక క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ లో క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. నాట్ ఓన్లీ ఇన్ డిసెంబర్ మాసములో ఆరాధించడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ కాలంలో అయినా, ఏ నెలలో అయినా, ఏ రోజునైనా, ఏ స్థలములో అయినా నీవు ఎలాగైనా ఆరాధించదగిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారే.